హే ఎవ్రీవన్. సో గ్రూప్ 2 పోస్ట్పోన్ అయింది కదా. సో మళ్ళీ మనకి టైం దొరికింది టు ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్ మోడ్. సో నేను 75 days ప్లాన్ ప్రిపేర్ చేశాను, విచ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 18th August అండ్ ఎండ్స్ ఆన్ 31st October. సో ఈ ప్లాన్ ఫాలో అయ్యే ముందు ఇఫ్ యూ వాంట్ టు మేక్ యూర్ ఓన్ ప్లాన్, దెన్ మీరు ఈ 2 థింగ్స్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. మీ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అనేది మీకు తెలియాలి సబ్జెక్ట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు మనకి ఎగ్జామ్ 29-30కి అన్నట్టే ప్రిపేర్ అయ్యారు కదా. సో అక్కడి వరకు మీరు కొన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ ఆర్ నియర్ పర్ఫెక్ట్ అయి ఉంటారు. సో ఆ సబ్జెక్ట్స్ని పక్కన పెట్టి ఆర్ ఎల్స్ మీరు ఏ ప్లాన్ అయితే వేసుకున్నారో అదే ప్లాన్ని కంటిన్యూ చేసేసేయండి. August 28th వరకు ఏదైతే ప్లాన్ ఉంటుందో అది కంప్లీట్ చేసుకోండి. తర్వాత స్టార్ట్ చేసుకోండి మీ ఓన్ ప్లాన్. ఆర్ మీరు వీక్నెస్ స్ట్రెంగ్త్ అనలైజ్ చేసి వీక్గా ఉన్న సబ్జెక్ట్ని ఇప్పుడు తీసుకున్నారనుకోండి, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు స్టార్టింగ్లో మీకు లగ్జరీ ఆఫ్ టైం ఉంది. సో టు ప్రిపేర్ అండ్ టేక్ మోర్ టైం. సో అలా నేనైతే ఎప్పుడు స్కోరింగ్ సబ్జెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుంటాను. వీక్నెస్ స్ట్రెంగ్త్ అంటూ ఏం లేదండి. ద మోర్ వీ ప్రాక్టీస్, ద మోర్ వీ గెట్ టు యూస్ టు దట్ సబ్జెక్ట్ అండ్ ద మోర్ ఈజీ ఇట్ గెట్స్. అంతే, సింపుల్. సో నాకైతే పేపర్ 4 ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది ఎప్పుడు. సో ఎప్పుడు నేను పేపర్ 4 నుంచి స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు కూడా అంతే. సో నేను మొన్నటి వరకు ప్లాన్ చేసి ప్రిపేర్ చేసింది ఓకే. సో అందులో కూడా నేను మళ్ళీ పేపర్ 4 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ. సో మళ్ళీ నా ఆర్డర్ ఇదే: పేపర్ 4, పేపర్ 3, పేపర్ 2, పేపర్ 1. సో ఇలా నేను 75 days ప్లాన్ ప్రిపేర్ చేశాను. అండ్ ఆల్సో చాలామంది అడుగుతున్నారు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 మెయిన్స్కి ఈ రెండుకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒకే షెడ్యూల్లో అని అడుగుతున్నారు. నేను యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ ద షెడ్యూల్ చెప్తాను ఎలా మీరు అకామిడేట్ చేసుకోవచ్చు గ్రూప్ 1 మెయిన్స్ రిలేటెడ్ ప్రిపరేషన్ అని. ఓకే, సో ఇది కంప్లీట్లీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ గ్రూప్ 1 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మెయిన్స్లో ఎలా ఎంబెడ్ చేసుకోవాలి మీ ప్రిపరేషన్ ఇందులో అనేది చెప్తాను మధ్యలో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇది ఫస్ట్ ప్లాన్ ఏంటంటే పేపర్ 4 మొత్తం టోటల్ 16 days. సో ఇలా డివైడ్ చేశాను సెక్షన్ 1కి, 2కి, 3కి. ఓకే, సో పేపర్ 4 సెక్షన్ 1లో ఏముంది స్టార్టింగ్. సో ఫస్ట్ ఏంటంటే బేసిక్స్ ఉంటాయి, అవి తెలంగాణ హిస్టరీలో కూడా ఉంటాయి. కొన్ని కల్చర్ రిలేటెడ్ కానీ, ఇంకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ యాజ్ అ డిస్టింక్టివ్ కల్చర్ యూనిట్ అనేది, అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్జంగ్, ఇవన్నీ మనకు కొంచెం హిస్టరీలో తెలిసిందే ఉంటుంది. సో అంత టైం ఏం పట్టదు ఫస్ట్ సెక్షన్కి అని అనుకుంటున్నాను. సో అలా ఎవ్రీ సెక్షన్లో 5 chapters ఉంటాయి కదా. సో మీరు ఆ ఫస్ట్ సెక్షన్లో ఉన్న చాప్టర్స్ని ఒక 1 or 2 chapters పర్ డేగా చదివేస్తే 3 daysలో 5 chapters కంప్లీట్ చేయవచ్చు. ఓకే, అండ్ ఇమీడియట్ నెక్స్ట్ 2 daysలో మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏమైనా క్వశ్చన్స్ కానీ మీ దగ్గర ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నా ఆర్ ఎల్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నా మీరు చేసిన వెంబడే ప్రాక్టీస్ చేస్తే బెటర్. బికాజ్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో చేసేటప్పుడు మీరు చదివేటప్పుడు ఎక్కడ మనం సరిగ్గా చదవలేకపోయాం అనేది ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసేటప్పుడే తెలుస్తుంది. ఆర్ ఎల్స్ నేనైతే ఏం చేస్తానంటే రివర్స్ ఇంజనీరింగ్, అంటే ఫస్ట్ ఏవైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి నా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ అనుకోండి, ఫస్ట్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ చేసేస్తాను. సెక్షన్ 1కి టెస్ట్ సిరీస్ ఏమైనా ఉందనుకోండి అది చేసేసిన తర్వాత ఇటు వెళ్తాను. అప్పుడు నాకు చదివేటప్పుడు ఆ క్వశ్చన్స్ స్ట్రైక్ అవుతాయి అనమాట. ఓకే, ఇలా అడిగిండే క్వశ్చన్, సో మనం ఇలా చదవాలి అనేది మనకి మైండ్లో ఉండిపోతుంది. ఇలా చేసి చూడండి, చాలా బెనిఫిట్ అవుతుంది. సో యూజువల్గా అందరు చదివి క్వశ్చన్స్ చేస్తారు కాబట్టి నేను ఇలా చేశాను. ఆర్ ఎల్స్ మీరు రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఏం చేయొచ్చు అంటే అలాంగ్ విత్ ఎంసీక్యూస్ ఏవైతే చేస్తారో చేసిన తర్వాత మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఈ టాపిక్స్ నుంచి మెయిన్స్ క్వశ్చన్ ఏమేమి రావచ్చు మీరే గెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సాలార్జంగ్ రిఫార్మ్స్ మనకి హిస్టరీలో వస్తుంది, ఇక్కడ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ తెలంగాణ మూమెంట్లో ఎలా ఆన్సర్ చేయాలి, ఇది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది హిస్టరీకి అండ్ తెలంగాణ మూమెంట్కి. మన మూమెంట్ పరంగా ఎట్లా ఇంట్రడక్షన్, ఎట్లా కంక్లూజన్, ఎలాంటి పాయింట్స్ రాయాలి అనేది మీరు అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.
ఓకే. ఆర్ ఎల్స్ మీ మార్కెట్లో ఏమైనా టెస్ట్ సిరీస్ బుక్లెట్స్ అవైలబుల్ ఉంటాయి కదా, అవి తీసుకొని మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అవి చూసుకుంటూ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. బికాజ్ ఇంకా మెయిన్స్ రిజల్ట్సే రాలేదు, ప్రిలిమ్స్ రిజల్ట్స్. సో మెయిన్స్కి ఇంత టైం ఇవ్వడం, ఇంత ప్రెషస్ టైం నుంచి నాకు అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. సో ఈ గ్రూప్ 2 అయ్యే వరకు అయితే మొత్తం ఫోకస్ చేసేసండి దీనిపైన. సోల్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయితే, అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అండ్ నాకు మెయిన్స్ ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంది ముందు అన్న వాళ్ళు, మీరు మెయిన్స్ క్వశ్చన్స్ ఈ గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్స్ లాగా కూడా అనలైజ్ చేసి చదవచ్చు. ఇప్పటివరకు ఆన్సర్ రైటింగ్ టచ్ లేదు అన్న వాళ్ళు మాత్రం యూ బెటర్ ఓన్లీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. బికాజ్ అవి రిజల్ట్స్ వచ్చి డేట్స్ అనౌన్స్ చేసే వరకు మీకు మళ్ళీ ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే 3 months టైం ఇస్తాడు కదా, అప్పుడు చదువుకోవచ్చు మెయిన్స్. ఓకే. సో ఇలానే ప్రతిదానికి మెయిన్స్ ఎంబెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ సెక్షన్ 2కి కూడా 3 days ఇచ్చాను, పేపర్ 4 సెక్షన్ 2కి మళ్ళీ 2 days ప్రాక్టీస్ అండి. సో ఈ 2 days ప్రాక్టీస్లో మీరు ఇక్కడ ఏమైనా మిస్ అయినా మళ్ళీ ఇక్కడే బఫర్ డే లాగా పెట్టుకొని ఇక్కడ ఫినిష్ చేసేలాగా చూసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈరోజు 23rdకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 23, 24, 25కి సెక్షన్ 2 కంప్లీట్ చేసేసాలి అని పెట్టుకుంటే సమ్ టైమ్స్ అవ్వదు. సో అది అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ దాని మీద ఎఫెక్ట్ పడి మొత్తం డిమోటివేషన్ వచ్చేస్తుంది. అందుకే నేను ఈ 2 days బఫర్ డేస్ లాగా పెట్టాను. ఓకే. బఫర్ డేస్ అంటే ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఏమైనా మిగిలిపోయినా కానీ ఇక్కడ చదువుకోవాలి. సో ఇలా కవర్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు, లేకపోతే దీని బర్డెన్ దీని మీద పడి మొత్తం షెడ్యూల్ అంతా ఖరాబ్ అయ్యి డిమోటివేషన్ వస్తుంది. ఓకే. మెయిన్ రీజన్ మనం చదవకపోవడానికి ఆర్ఎల్స్ మన షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు చదవకపోవడానికి రీజన్ ఇదే. ముందు రోజు ఉన్న టార్గెట్స్ చదవకపోవడం, అది వచ్చి ఈ రోజు మీద ఉన్న టార్గెట్స్ మీద పడడం, అది కూడా అవ్వకపోవడం, ఇలా మొత్తం ఒకదాని మీద ఒకటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా పడి డిమోటివేషన్ వచ్చేస్తుంది. మొత్తానికి చదవాలనిపించదు, ఒక డే మొత్తం మొబైల్ చూస్తూ గడిపేస్తాం. సో అలా చేయకుండా ఇలా కొంచెం ప్రాక్టీస్ సెషన్ లాగా ఆర్ బఫర్ డేస్ లాగా మీరు పెట్టుకుంటే కొంచెం అన్నా షాక్ అబ్జర్బర్ లాగా ఒక డే ఉంటుందన్నమాట మధ్యలో మీకు. ఓకే. అలానే సేమ్ పేపర్ 3 కూడా ఇండియన్ ఎకనామీ. సో 3 days చదవడానికి ఉన్న కంటెంట్ 5 chapters అండ్ 2 days ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్, కరెంట్ అఫైర్స్ ఇలా చదివేస్తే అయిపోతుంది. ఓకే. అండ్ సెక్షన్ 2కి వచ్చేసరికి తెలంగాణ ఎకనామీ. సో అది కూడా 3 daysలో కంప్లీట్ చేసి 2 days ఈ సోషో ఎకనామిక్ అవుట్లుక్. ఈ తెలంగాణ ఎకనామీలో ఉన్న చాప్టర్సే సోషో ఎకనామిక్, ఈ రెండు చాలా ఇంటర్ రిలేటెడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఆర్ ఎల్స్ పాలసీస్ కానీ. సో ఈ రెండు చాలా ఇంటర్ కనెక్టెడ్. ఓకే. మీరు ఈ చదవాలన్నా సోషో ఎకనామిక్ అవుట్లుక్ చదవాల్సిందే. సో ఈ 5 days అనేది ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా మీరు చదవడానికి ఇనఫ్ టైం అసలు ఇది. ఓకే. అలానే ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉంటే, అంటే ఏమైనా రిలేటెడ్ ఉంటే చదివేసేయచ్చు ఇక్కడే. ఓకే. అండ్ దెన్ పేపర్ 3 ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ అండి. ఇక్కడ కొన్ని టాపిక్స్ చాలా ఈ ఇండియన్ ఎకనామీతో చాలా ఎంబడ్ అయి ఉంటాయి. సో అవి కూడా మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే వివేక్ సింగ్ సర్స్ బుక్లో ఉన్నాయండి ఈ టాపిక్స్. పావర్టీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఎస్టిమేషన్స్ అండ్ రీసెంట్ రిపోర్ట్స్ అయితే మీరు కరెంట్ అఫైర్స్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఈ పేపర్ 3 కంప్లీట్ చేసుకోవచ్చు. నో బిగ్ ఇష్యూ, అసలు భయపడాల్సిన అవసరమే లేదు. సో టోటల్గా 13 days ఇచ్చాను పేపర్ 3కి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2, దీనికి 17 days ఇచ్చాను. ఎందుకంటే ఇందులో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, సొసైటీ, తెలంగాణ అండ్ ఇండియా సొసైటీ, ఇన్ని టాపిక్స్ ఉంటాయి. బట్ ఓన్లీ 150 marks. సో ఏవి చూసుకున్నా కానీ మనం 16 days, 13 days యావరేజ్గా ఒక సబ్జెక్ట్కి 15 days లాగా చదివితే, ఒక పేపర్కి 15 days లాగా చదివితే సరిపోతుంది. సో మోర్ ఆర్ లెస్ ఇలా అవుతుంది. అండ్ పేపర్ 2కి ఇంత 17 days ఎక్కువ అని అనుకోవద్దు, ఎందుకంటే పేపర్ 1లో కూడా చాలా ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ అన్నవి సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, ఇక్కడ కూడా పాలిటీ ఉంటుంది పేపర్ 1లో. సో ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, కల్చర్ కానీ, సొసైటీ కానీ, ఇవి చాలా కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో పర్వాలేదు, నీట్ అండ్ క్లీన్గా చదువుకోండి, ఎందుకంటే ఇవి స్టాటిక్ సిలబస్. సో స్టాటికే కాబట్టి ఉన్నది మాత్రమే చదవాల్సినది ఉంటుంది. కొన్ని రెఫరెన్స్ బుక్స్లో చదివితే సరిపోతుంది. సో అలా ఇలా
ఇండియన్ హిస్టరీకి మనకి 3 చాప్టర్స్ ఇచ్చాడు కదా ఆల్మోస్ట్. సో అందుకని 3 days ఇచ్చా. ఈచ్ చాప్టర్ 1 day లాగా చదివేసుకోవచ్చు. అండ్ తెలంగాణ హిస్టరీ 2. అండ్ అలాగే పాలిటీలో 10 chapters ఉన్నాయి. 10 chapters. సో 5 chapters 3 days, ఇంకో మిగిలిన 5 chapters 3 daysలో చదివేసి అండ్ ఇంకా 2 days ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇందులో పాలిటీ క్వశ్చన్స్లో మీరు యూపీఎస్సీ క్వశ్చన్స్ తీసి చేయవచ్చు, బికాస్ చాలా రిలవెంట్ ఉంటాయి అండ్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది ఎలా చదవాలి అని చెప్పి. అండ్ యూపీఎస్సీ పాలిటీ క్వశ్చన్స్ కూడా కాన్సెప్షువలే ఉంటాయి, ప్లస్ ఏమంతా అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్స్ ఏముండవు. సో బెస్ట్ సోర్స్ పాలిటీకి మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తే చాలా బెస్ట్. తర్వాత సొసైటీలో కూడా 5 chapters ఉన్నాయి. సో 5 days 5 chapters ఇస్తే సరిపోతుంది. అండ్ తర్వాత దీనికి కంటిన్యూషన్ లాగా, అంటే సొసైటీకి కంటిన్యూషన్ లాగా పేపర్ 1లో మనకి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేది అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్, ఇవి చాలా ఇంటర్ కనెక్టెడ్ అండి. అందుకే నేను కంటిన్యూస్గా ఇచ్చేసాను. సో ఇవి ఒకటేసారి చదివితే ఏంటంటే అన్నీ ఇంకా మీరు ఓవరాల్గా కవర్ చేయవచ్చు అండ్ కామన్గా కూడా ఉంటాయి. సో ఇక్కడ చదివిన కొన్ని ఇక్కడ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ సోషల్ ఎక్స్క్లూజన్లో ఎస్సీ ఎస్టీస్ మన వల్నరబుల్ సెక్షన్స్ అన్నీ కవర్ అవుతాయి. వాళ్ళ రైట్స్ అంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవైడ్ చేసిన ఆర్టికల్స్ కానీ అండ్ లెజిస్లేషన్స్ కానీ అన్నీ మనకి ఇక్కడ ఇమీడియట్గా తెలుస్తాయి. సో పాలిటీ, సొసైటీ అండ్ పేపర్ 1లో ఈ పాలసీ ఇవన్నీ లైన్గా చదివితే ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఓకే, నేను ఏదో మెకానికల్గా ప్రిపేర్ చేయలేదు ప్లాన్. సో అన్నీ అలా ఆర్గానిక్గా వెళ్ళాలి అన్నట్టే ప్రిపేర్ చేశాను. సో మీరు చూసుకుంటే మీకు ఆ కంటిన్యూటీ కానీ ఆ ఫ్లో ఆఫ్ సబ్జెక్ట్ కానీ ఉంటుంది. సో నచ్చితే యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్ ప్లాన్. అండ్ మధ్యలో నేను ఏం గ్యాప్స్ ఇవ్వలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆగస్ట్ 30కి రాఖీ ఉంది, అక్టోబర్లో మనకి దసరా వస్తుందేమో. సో ఆ డేస్ అన్నిటిని నేను ఏం ఎలిమినేట్ చేయలేదు. ఇఫ్ పాసిబుల్ మీరు అలా దసరా వస్తుంది ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయంటే ముందే మీరు ఆ డేకి దసరా రోజు ఉన్న సిలబస్ని ముందే కంప్లీట్ చేయడానికి చూడాలి అంతే తప్ప ఆ రోజు మొత్తం ఎంటీ పెట్టేసుకొని ఏం లేదు ఈరోజు అన్నట్టు ఉండకూడదు. సో అలా అయితేనే మన సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో మనం దసరా అంటూ, దీపావళి అనుకుంటూ, రాఖీ అనుకుంటూ, గాంధీ జయంతి అనుకుంటూ, అంటే నేనేమి డిగ్రేడ్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా ఏదైనా ఈవెంట్ వచ్చిందని చెప్పేసి అట్లా చేయకుండా. సపోజ్ మీకు అక్టోబర్ 7th ఒక పని ఉంది, సో మీరు ఏం చేయాలి, 6, 7 2 days లాజికల్ రీజనింగ్కి ఇచ్చారు కదా. సో ఓన్లీ 6th day రోజు కంప్లీట్ అవుతుందా, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు అది చేసేసుకొని, ఇంకా ఏమైనా కొంచెం ఉంటే ఆ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ సెషన్లో చేసేసుకొని ఆ రోజు ఉన్న సిలబస్ కంప్లీట్ చేసేసేయాలి. సో ఇలా కంపెన్సేషన్ సెషన్స్ చేస్తే తప్ప మన సిలబస్ కంప్లీట్ అవ్వదు అండ్ మనకి కూడా కాన్ఫిడెన్స్ రాదు. ఓకే, మనకి ఇది మిస్ అయిందని నెక్స్ట్ డే ఇవి మిస్ అవుతాయి అలా చెప్పాను కదా, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ మళ్ళీ డిమోటివేషన్ అవుతుంది. సో ఇలా లాజికల్ రీజనింగ్ అండ్ డిఐకి 2 days ఇచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ మనం చేసే ఉంటాం అండ్ అంత హార్డ్ క్వశ్చన్స్ కూడా ఏం రావట్లేదు, సింపుల్ క్వశ్చన్సే వస్తున్నాయి. సో యూ కెన్ డూ ఇట్ అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ ఇలా పేపర్ 1కి 18 days ఇచ్చాను, ఇంకా స్టార్ట్ అయింది October 3కి. సో ఇలా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ జియో, ఇండియన్ జియో, తెలంగాణ జాగ్రఫీ, ఈ ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ ఒక కంటిన్యూటీ ఉన్న సబ్జెక్ట్స్. మనకి వరల్డ్ జియో చదివిన తర్వాత ఇండియన్ అదొక ఆర్గానిక్ ఫ్లోలో వస్తుంది. సో దానికి 3 days ఇస్తే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. డోంట్ థింక్ లైక్ 3 days ఎందుకు సరిపోదు, అట్లా ఏం కాదు. ఎందుకంటే ముందు కూడా మనము Group 4 రాసాము, Group 1 రాసాము. సో అక్కడ కూడా మనం చదువు ఉంటాం పేపర్ 1. ఈ జనరల్ స్టడీస్ అనేది కామన్ కాబట్టి మనం ఇవి ముందు కూడా చదివే ఉంటాం, దానికి ఎక్స్టెన్షన్ లాగా చదువుతాం అంతే, ఒక్కసారి రివిజన్ లాగా. సో ఇక్కడ మనం ఎక్కువ టైం ఇచ్చుకుంటూ పోతే మన మెయిన్ సబ్జెక్ట్స్కి టైం ఉండదు. సో ఇలా డివైడ్ చేశాను. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కానీ ఐఆర్ కానీ సేమ్ ఉంటాయి కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఐఆర్ ఒకేసారి చదువుకోవచ్చు. మళ్ళీ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి 2 days. ఓకే, ఏదైనా PT 365 తీసుకోండి అండ్ మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి. SNTలో మెయిన్గా చంద్రయాన్ 3 గురించి 1-2 డిఫరెన్సెస్ అలాంటివి మీకు తెలుస్తుంటుంది కదా న్యూస్లో ఉండేవి, అవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ మన PSLV, GSLV, Mark 3 అవి ఉన్నాయి కదా, వాటి డిఫరెన్సెస్, స్టేజెస్, పేలోడ్,
అన్నీ ఇంకా మనకి రీసెంట్గా వచ్చిన మిషన్స్ ఆదిత్య L1 గగన్యాన్ ఇవి ఇలాంటివన్నీ చూసేసుకోవాలి. జనరల్ సైన్స్లో అయితే మీకు తెలిసింది కదా, విటమిన్స్ ఇంకా ఏమన్నా యూనో కోర్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ కొన్ని చదువుకుంటే సరిపోతుంది. అండ్ 1 డే ఫర్ తెలంగాణ కల్చర్, ఆల్రెడీ మనం తెలంగాణ హిస్టరీ చదువుకుంటాం, కాకపోతే కల్చర్కి స్పెసిఫిక్గా ఒక బుక్ ఉంటుంది కదా కొన్ని విజితా పబ్లికేషన్స్ది, అది చాలా బాగుంది. 1 డేలో అది రివైజ్ అయిపోతుంది అలాంగ్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అది చేసేయండి. అండ్ బేసిక్ ఇంగ్లీష్ అంటే నేను ఏదో నామకే వస్తే అక్టోబర్ 1 డే ఇచ్చాను. అది కూడా ఏంటంటే బేసిక్ ఇంగ్లీష్ ఏం పెద్దగా ఒక రోజులో ఏం చదువుతాం, అది మనకి వచ్చి ఉండాలి అంతే. ఇంకా తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే మీరు టైం ఇవ్వండి ఎక్కువ. సో నేను ఓవరాల్గా బేసిక్ ఇంగ్లీష్ ఒక్కదానికి ఒక 2-3 డేస్ అలా ఏం పెట్టలేదు, బికాస్ మీరు ఓవర్ ద టైం మీరు నేర్చుకోవాలి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. కావాలంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచెస్ అవి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి కరెక్ట్ చేయమంటాడు కదా, సో వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని నేర్చుకుంటే మీరు ఈజీగా కన్వర్ట్ చేయవచ్చు. డైరెక్ట్ స్పీచ్ అలా వాటి రూల్స్ ఇప్పుడు అవి నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు సినానిమ్స్ యాంటానిమ్స్ ఎన్నని నేర్చుకుంటారు, ఒకవేళ సినానిమ్స్ అడిగారు అనుకోండి ఎన్నని నేర్చుకోలేదు. ఇడియమ్స్ కూడా చాలా ఉంటాయి, కానీ అలా అంటూ మీరు చదువుకోలేరు. ఒక 100 ఇడియమ్స్ చదువుకోవాలంటే అందులో ఏమొస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది, 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, దానికి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దని నా ఫీలింగ్. లెట్స్ సి బేసిక్ ఇంగ్లీష్కి నేను ఏమైనా సింపుల్ ఏమైనా మెటీరియల్ ప్రొవైడ్ చేయగలిగితే ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. లాస్ట్ ఇంకా 11 days అండి, ఇది నేనేం ప్లాన్ చేయలేదు. సో మీరు ఈ సబ్జెక్ట్స్ అన్నిట్లో ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో మీకు తెలుస్తుంది కదా ఎక్కడ వీక్ ఉన్నారు అని చెప్పేసి. లాస్ట్లో ఏం రివైజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాటిని ఈ 11 daysలో సెట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మొత్తం 75 daysకి 75 days ఇట్లా ప్లాన్ చేసుకోలేమండి సాలిడ్గా. సో కొన్ని డేస్ మీరు బఫర్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఇదంతా 1 రివిజన్ ప్రాపర్గా అయితే లాస్ట్ 11 daysలో మీరు మంచి ప్రాపర్ రివిజన్ మళ్ళీ ఒకసారి మీరు ఏదైతే షార్ట్ నోట్స్ రాసుకున్నారో, ఏవైతే మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉన్నాయో అవి రివైజ్ చేసుకోండి. ఇక్కడ ఏమి కొత్తగా చదవద్దు లాస్ట్ 15 days, ఓకే. సో అండ్ November 2nd 3rd ఎగ్జామ్ కదా, సో November 1st అయితే మీరు చాలా కామ్గా కూల్గా ఉండడానికి ట్రై చేయండి. బికాస్ మనకి కంటిన్యూస్గా 2nd and 3rd ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే 4 ఎగ్జామ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. సో November 1st అనేది మీరు దానికి అలవాటు చేసుకోండి. వీలైతే November 1st రోజు November 2nd రోజు ఏ టైంకి అయితే ఎగ్జామ్ ఉందో ఆ టైంకి ఏదో ఒక ఆల్రెడీ మీరు సాల్వ్ చేసిన పేపరే ఓపెన్ చేసి సాల్వ్ చేయండి ఆ టైంలో. సో దట్ మీరు నెక్స్ట్ డేకి మీ మైండ్ సెట్ ఉండిపోతుంది. అండ్ వీలైతే ఇఫ్ పాసిబుల్ ఈ 11 daysలో కూడా మీరు ఏదైతే టెస్ట్ సిరీస్ తీసుకుంటారో దాన్ని మార్నింగ్ ఆఫ్టర్నూన్ అవే టైమింగ్స్లో ఏదైతే మనకి 10 to 12:30 ఉందో మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ యాక్చువల్ ఎగ్జామ్, అదే టైంలో 11 days కూడా ఏదన్నా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే మీ మైండ్ ఆ ట్యూన్ చేసుకోండి, ఒక ఏమంటారు బ్రెయిన్ని ఆ టైంలో యాక్టివ్ ఉంచుకోవడానికి ఈ 11 days అంటే 11+1 12 days మీరు యాక్టివ్గా ఆ టైమింగ్స్లో ఒక టెస్ట్ రాయండి. మీకు ఆటోమేటిక్గా November 2nd 3rd రోజు ఈజీ అయిపోతుంది. అదే మీకు క్యాజువల్గా మీరు ఏదైతే ఇంట్లో చేస్తున్నారో అలానే ఆ రోజు కూడా సాల్వ్ చేస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ సో ఈ ప్లాన్ మొత్తం నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. ఇఫ్ మీకు నచ్చితే అండ్ రీజనబుల్ అనిపిస్తే ఫాలో అవ్వండి. అండ్ ఇట్స్ జస్ట్ హెల్ప్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.